తీవ్ర రూపం దాల్చిన హుదూద్ పెను తుఫాను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో పోర్ట్ బ్లెయిర్ దగ్గర మొదలైన హుదూద్ తుఫాన్ నిన్న సాయంత్రం 4:30కు తీవ్ర తుఫానుగా రూపుదాల్చింది. విశాఖపట్నంకు 460 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, ఒడిశాలోని గోపాల్పూర్కు పశ్చిమ ఉత్తర దిశలో 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుదూద్ తుఫాను ఇదే తీవ్రతతో ఉంటే తీరాన్ని దాటే సమయంలో పెను ఉప్పెనతో విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గాలుల తీవ్రత పెరిగి తుఫాను తీరాన్ని దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, పెనుగాలులతో బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ స్థాయిలో వర్షాలు మొదలై భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలలో 12.50 సెంటీమీటర్ల నుంచి 24.40 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని పోర్టుల్లోనూ 3వ నంబరు ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. హుదూద్ తుఫాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నం జిల్లాకు 6 బెటాలియన్లు, విజయనగరం జిల్లాకు 1 బెటాలియన్, శ్రీకాకుళం జిల్లాకు 2 బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఒక్కో బెటాలియన్లో 40 మంది ఉంటారు. నేవీ అధికారులు కూడా 30 రెస్క్యూ టీంలను విశాఖపట్నంలో సిద్ధంగా ఉంచారు. సహాయ చర్యల కోసం 4 యుద్ధ నౌకలు, 6 ఎయిర్ క్రాఫ్ట్లను తూర్పు నావికా దళం సిద్ధంగా ఉంచింది. నేవీ, ఎయిర్ ఫోర్స్లకు చెందిన 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. గజ ఈతగాళ్లతో పాటు ఆహారం, మందులు, టెంట్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.